వాస్తవంగా ఒక సభ అంటే దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కానీ మనం ఫార్మాలిటీస్ రాత్రి ఏదో చెప్పాం. కిరణ్ అండ్ డేవియర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోయింది. సరే, ఏదేమైనా మరేదైనా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకి ఎట్లాగా రూపా స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సభాధ్యక్షుడు రమణ గారు, సభాధ్యక్షుడు వాళ్ళందరికన్నా వెనకొచ్చారు. అట్లాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి రూపా గారు. ఎందుకంటే చాలా మంది అన్నా అనుకుంటున్నారు, అందరూ బాబు సార్ అంటారు కదా. బాబు సార్ అసలు పేరు ఏంటి? పూర్తి పేరు చెప్పాలి. అట్లా కాదు పూర్తిగా ఏమన్నారంటే అక్కినే నాగేశ్వరరావు అంటాం కదా. ఏ నాగేశ్వరరావు గారు కదా? పేరు శెట్టి. ఓకే ఓకే రైట్. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సార్ పేరు ఆయన పేరు ఆయన మర్చిపోయారు. అందరూ బాబు సార్ అంటే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సార్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు శెట్టి వీర వెంకట శ్రీరామచంద్రమూర్తి మానేసేసి రూపా బాబు అని పెట్టుకుంటారు. రూపా బాబు అంటేనే తెలుస్తుంది, పేరు శెట్టి అయినవారు అంటారు. రైట్. కాకపోతే ఈ సభలో పాల్గొనడానికి వాస్తవంగా నాకు 1% కూడా అవ్వట్లేదు. 1%. సాధారణంగా పూర్వ విద్యార్థుల సమావేశం అంటే మనకు పాఠాలు చెప్పిన వాళ్ళని పిలవడం, ఏదో మనం చేసిన అల్లరి కబుర్లు చెప్పుకోవడం, ఫోటోలు దిగటం, పాత జ్ఞాపకాలను ఏదో సంఘాలు చేయటం, భోజనం చేయటం, గురు ఫోటో చేయటం, వెళ్ళిపోవడం. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా చదువుకున్నారా చదువుకున్నారా? మీరందరూ చదువుకున్నారు, నేను చదువుకునలేదు. మీరందరూ చదువుకున్నారు. అర్థం విషయాలు. సరే, అప్పటికి అది ఎక్కువ, అప్పటికి అది ఎక్కువే. వాస్తవంగా ఈ ఓల్డ్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా వాస్తవంగా ఇది ఒక ఫ్యాషన్ అయింది. చాలా ఫ్యాషన్, ఇది ఒక ఫ్యాషన్ అయింది. నేను కూడా అదే అనుకుంటున్నా. మనకు ఉన్నటువంటి అనేక ఫ్యాషన్లు నిజాయితీగా బతకడం కూడా ఫ్యాషన్ కావాలి. నేను 2 నిమిషాలు చెప్తాను, ఎందుకంటే నాకు అర్హత లేదన్నాను. నాకు అర్హత తెచ్చుకొని 2 విషయాలు. ఒకటి, మీకు పాఠాలు చెప్పలేదు కాబట్టి అసలు సొసైటీ పాఠాలు చెప్తాను ఫస్ట్. తర్వాత రూపా స్కూల్కి నాకు ఉన్నటువంటి సంబంధం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. 2 విషయాలు చెప్పి నేను మనకు ఎవరిని ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే కరెక్ట్గా ఇది ఆఖరి సమయం. సరే, మీకు ఎవరికి కూడా అటువైపు దృష్టి వెళ్ళకుండా మనం మాట్లాడతాం. ఫస్ట్, మీరందరూ కూడా చదువుకునలేదు, చదువుకున్నారు, ఫీజులు కట్టారు. ఇకపోతే రెండోది ఏంటంటే నేను మీకు చదువు చెప్పలేదు. ఎందుకు పిలిచారు? డివిఎన్ అంటే నాకైతే ఎప్పుడు నా ఫాదర్, డివిఎన్ కూడా నా శిష్యుడు కదా అంటుంటారు సార్, గురువు గారు. నేను ఒప్పుకోను. చాలా మంది ఏమంటుంటారంటే, ఇక్కడ ఒక ఆయన పేరు చెప్పండి, నేను డిగ్రీ కాలేజీలో రిటైర్ అయ్యాడు. ఆయన ఏమనేవాడంటే, శ్రీనారాయణ రెడ్డి గారు నా గురువు గారు అనేవాడు. నేను గడిదాకా డిగ్రీకి వెళ్ళేదాకా నిజమే అనుకున్నాను. తర్వాత అర్థమైంది, అంటే శ్రీనారాయణ రెడ్డి చెప్పేదేమో తెలుగు, నేను ఎకనామిక్స్. ఎంఏ ఎకనామిక్స్ ఉంటుంది కదా తప్ప ఎంఏ ఎకనామిక్స్ లో తెలుగు ఉండదు. కానీ అనేవాడు దీనికి కూడా కారణం చెప్తాను. విషయం ఏంటంటే, సరే డివిఎన్ గారు కిరణ్ కూడా గురువు గారు అంటున్నారు, కానీ కిరణ్కి నేను వినియోగదారుడు. కిరణ్కి నేను వినియోగదారుడు, కస్టమర్. సరే, ఆ సంబంధం కూడా తెలిసాను. ఇకపోతే అసలు జీవితం ఏంటంటే, కొందరు ముఖ్యంగా మనం జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకొని మనం మంచి స్థాయికి ఎదిగిన తర్వాత, బాగా సెటిల్డ్ అయిన తర్వాత అందరం కలిసి సరదాగా ఉండి మనకు చదువు చెప్పినటువంటి గురువుల్ని సన్మానం చేసుకోవడం. ఇంకా విషయం ఏంటంటే, మనలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, లేకపోతే గురువులు కూడా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా డొనేట్ చేసి వాళ్ళకి చేయడం, ఇది ప్రధాన లక్ష్యం. ఓల్డ్ స్టూడెంట్స్ ఇట్లా మీట్ గెట్ టుగెదర్ ప్రధాన ఉద్దేశం అది.
గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు లేకపోతే వాళ్ళ స్కూల్ ఏదైనా చెడిపోయింది లేకపోతే దానికి ఏదైనా డొనేట్ చేయటం, వాళ్ళు చదువుకున్న స్కూల్కి ఏదైనా డొనేట్ చేయటం, ఇది అసలు కాన్సెప్ట్. కానీ దానికి భిన్నంగా వాస్తవం ఇప్పుడు ఏమవుతుందంటే ప్రైవేట్ సెక్టర్కి వచ్చేటప్పటికల్లా గురు శిష్య సంబంధం వినియోగం అయిపోయింది. మీరు నాకు ఫీజు కట్టారు, మీకు చదువు చెప్పాడు అంటే ఫ్రీ చెప్పాడా? ఈ సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ విషయం అదే గమనించాలి. రూపాయి స్కూల్ పేరుకే డబ్బులు తీసుకొని చదువు చెప్పేది అందరికి తెలుసు. కానీ ఎంత ఇస్తే అంత తీసుకునేవాళ్ళు. ఫీజు మీద ఒత్తిడి ఉండేది కాదు. అది ఒక రకంగా గవర్నమెంట్ స్కూల్ లాగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ పేరు ఫీజు తీసుకుంటాను అక్కడే. కొందరు నాకు తెలిసి ధాన్యం కూడా ఇచ్చేవాడు, బియ్యం ఇచ్చేవాడు. అంతేగాని ఫీజు కోసం ఒత్తిడి చేయడం ఇట్లా ఉండేది కాదు. ఒకవేళ మిమ్మల్ని కూడా అలా ఒత్తిడి చేస్తుంటే ఇవాళ మీరు ఒక 5,00,000 6,00,000 అయింది. 5,00,000 6,00,000 పెట్టుకొని వెళ్ళి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆత్మీయత లభించింది అక్కడ. మీరు కట్టిన ఫీజు కన్నా ఎక్కువ మీకు విజ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు అయితే మిగతా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీకు గుర్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అపోలోకి వెళ్తాం, ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుకుని వైద్యం నేర్చుకుంటాం, బాగా వస్తాం. ఎప్పుడైనా డాక్టర్ ఇచ్చేస్తామా? డాక్టర్ గుర్తుంటాడా? ఎందుకు మనం 5 లక్షలు కట్టేగా అంటే అయిపోయింది. కాబట్టి ఇక్కడ సంబంధాలు, మానవ సంబంధాలు డబ్బులు చుట్టూ, మని చుట్టూ దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే జనరల్గా ఈ గెట్ టుగెదర్ ఏం చేస్తున్నారంటే బాగా సెటిల్ అయిన వాళ్ళు వస్తారు. కానీ అందరూ సెటిల్ అవుతారా చెప్పండి? అందరూ ఐఏఎస్ ఆఫీసర్ లేనా? అందరూ గవర్నమెంట్ టీచర్ లేనా? కాదు. ఎవరైతే సెటిల్ కాలేదో కొంచెం ఉన్నవాడు ఇటువంటి ఫంక్షన్కి రావటం లేదు. ఎందుకంటే ఏమని చెప్పుకోవాలి, ఏం చేస్తామని చెప్పుకోవాలి, ఇద్దరు పిల్లలు చెప్పాలా? కాబట్టి ఇటువంటి గెట్ టుగెదర్లో బాగా వెల్ సెటిల్డే వస్తారు, మిగతా వాళ్ళు రాదు. సరే, వచ్చిన వాడు కూడా మనవాడు చక్కగా చెప్పారు. నేను ఒకటే చెప్తాను, చాలా మంది ఏమంటారంటే నేను బిజినెస్ చేసుకుంటున్నాను, కొందరు ఏమంటారంటే ఏం పని చేస్తారు, ఏం లేదు కానీ అంటారు. కొందరు నాకు ఇంకా పెళ్లి కాలేదు, లేకపోతే నేను ఇట్లా సంథింగ్ చెప్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ దృష్టిలో ఇప్పుడు ఏంటంటే ఒక ఉన్నతమైన పొజిషన్ ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తామంటే సమాజంలో ఏదైతే గౌరవించబడుతుందో ఆ వృత్తి చేయాలని కోరుకుంటాం. ఇట్స్ కరెక్ట్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ దృష్టిలో చూస్తే ఇప్పుడు మనకు ఐఏఎస్, అదే మీరందరూ కలెక్టర్ అయ్యింటే మీ వెనక ఒక బిల్ల కట్టవచ్చు, మీకు ఒక ఫోటో కార్డు 4 ఉంటుంది. సొసైటీలో పోగానే పెద్ద మీ అందరి చుట్టూ మీ చుట్టూ సెల్ఫీలు ఉంటారు. కానీ ఒక టీచర్ బయటకు పోతుంటే వాడు చుట్టూ వాడు అక్కడ ఉంటారా? టీచర్ విలువేంటి చెప్పండి నాకు ఒకసారి. కేవలం ఇక్కడే ఇది కూడా నిజమైతే కాదు, ఒప్పుకోండి. ఏమన్నా అనుకుంటారేమో అనే తప్ప డయాస్ మీద మాట్లాడాలి తప్ప వాస్తవమైనటువంటి పొలిటిక్స్ లేదు. కారణం ఏమైనా కావచ్చు. ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి ఒక ప్రెస్ రిపోర్ట్ వస్తే గబగబానికి సీట్ ఇస్తారు ఏ ఆఫీసులో అయినా. ఒక లెక్చరర్ కానీ ఇంకొక పెద్ద చదువుకున్న వ్యక్తి కూడా వెళ్తే నిలబెట్టే మాట్లాడతారు. అందుకని ఇంకొక విషయం, వ్యవసాయం ఉంది. ఇప్పుడు రైతులు ఎవరన్నా సారని పిలుస్తారా? రైతుకు వాల్యూ లేదు కదా, రైతుకు వాల్యూ లేదు. అందుకని మన భారతదేశంలో 100 ఎకరాలకు ఉన్నా సరే వాడు ఉద్యోగమే చేయాలి, దాన్ని పంపిస్తారు. అంటే రైతుగా ఉన్నామంటే అక్కడ లేదు, దానికి గౌరవించాలి. తర్వాత రెండో విషయం గుర్తుపెట్టుకోండి, పెళ్లి కాలేదు అనుకోకండి. మీరు ఒక అబ్దుల్ కలాం ఊహించుకోండి, ఒక మదర్ తెరీసా అనుకోండి, వాళ్ళకి పెళ్లి కాలేదు. తర్వాత కొందరు అంటారు, సార్ పెళ్ళైంది కానీ సార్ నాకు పిల్లలు లేవు సార్. మీరు పిల్లలు లేకపోతే మొత్తం జీవితమే లేదా? కమ్ముడు నిరీక్షణంగా ఉన్నాడు. ఎంతమంది పిల్లలు? తర్వాత ఏమంటారు, సార్ నాకు 2 ఆడపిల్లలు లేదండి. 2 ఆడపిల్లలు. ఆయనకు జాబు, వాళ్ళ ఆవిడ జాబు, 2 కలిపి 1,80,000 వస్తాయి. కానీ వాళ్ళ 2 ఆడపిల్లలు వేస్తారు. జనరల్గా ఎందుకు ఎంతమంది మగపిల్లలు?
జవహర్లాల్ నెహ్రూకి ఎంతమంది మగపిల్లలు? పోనీ ఎన్టీ రామారావు ఆరుగురు కొడుకులు. ఆరుగురు కొడుకులు ఏం చేస్తున్నారు? ఇవాళ ఎన్టీ రామారావు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆరుగురు కొడుకులేనా? అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానండి, మనం ఏం చేస్తున్నాం అనేది అది ముఖ్యం. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యవచ్చు బహుశా అనుకుందాం. మన భారతదేశంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది మీకు పేరు తెలుసు చెప్పండి? ఎంతమంది పేరు తెలుసు? అందరూ ఐపీఎస్లు. కానీ కేవలం మనకు తెలిసి మన నాలెడ్జ్ ప్రకారం జయప్రకాష్ నారాయణ, ఇంకా ఎస్పీ వీళ్ళిద్దరు పేర్లు తెలుసు. ఎందుకు? మరి వాళ్ళతో పాటుగా రైతులతో చాలా మంది ఉన్నారు కదా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏ వృత్తినైనా చేయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ వృత్తిని బట్టి ఆ వ్యక్తి గౌరవం వస్తుంది, ఫస్ట్ వస్తుంది. మనం చాలా బ్రహ్మాండంగా షూటు బూటు వేసుకొని చాలా అద్భుతంగా వెళ్తాం. వెళ్ళేటప్పుడు మనం చూడగానే రెడ్ సార్ అంటాడు. వాడు తెలియదు, చూడగానే అట్రాక్ట్ అయిపోతాడు. వాడి యొక్క ఇది చూడగానే నమస్కారం పెడతాడు, రెడ్ సార్ కూర్చోండి అంటాడు. అంటే వాడి యొక్క క్యాపిటల్. తర్వాత ఏం కావాలి సార్ అడుగుతాడు. నాకు డిగ్రీ అనగానే ఇస్తాడు, ఏమన్నాడు. తర్వాత మంచిగా లేదుగా అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏదైనా తెచ్చుకొని ఉన్నా దానికి సరైనటువంటి క్యాపబిలిటీ లేకపోతే మన ప్రతిభ ఎంత తక్కువైతే అంత దానికి ముందు ఉండదు. నువ్వు వ్యాపారమే చెయ్యి. వ్యాపారం చేసిన దాంట్లో అద్భుతంగా కొన్ని ఫండమెంటల్స్గా చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, నీ దగ్గరికి వస్తాను. చాలా మంది ఏమంటారంటే ప్రైవేట్ జాబ్స్ అన్నది అంటే గవర్నమెంట్ లో పొడిచేసారా? అప్పదు. నువ్వు ఏదైనా చెయ్యి, ప్రైవేట్ చెయ్యి, గవర్నమెంట్ చెయ్యి, ఇంకేదైనా చెయ్యి. నువ్వు చేస్తున్న పని కంటూ నీకు ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు దానికి తప్పకుండా గుర్తుపడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఆశయమైనటువంటి సబ్జెక్ట్ నాకు నిజాలు చెప్తాను, నేను అబద్ధాలు చెప్తాను. జనరల్గా స్కూల్లో పాఠం చెప్పాలంటే ఏముండాలి? స్కూల్లో పాఠం చెప్పాలంటే ఎలిజిబుల్ 10th క్లాస్ దాకా ఏముండాలి? తప్పనిసరిగా డిగ్రీ, సైన్స్లో ఆర్ట్స్లో డిగ్రీ చేసి ఉండాలి. తప్పనిసరిగా ఈ రోజు కూడా బీఈడి ఉండాలి. ఇంకా టెట్ సంథింగ్ ఏదో ఉందంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉండాలి. వీళ్ళే పిల్లవాడికి అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పడానికి అర్హత ఉంది. కానీ మన రూపా స్కూల్లో బీఈడి ఎక్కువ మంది ఉండేవాడు కాదు. ఇంకొక విషయం చెప్తాను, అంటే బీఈడి ఉన్న వాళ్ళకి చదువు చెప్పడం లేదని నేను అంటలేదు, బీఈడీలు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని అంటలేదు. ఉండొచ్చు, క్వాలిఫికేషన్స్ అనేవి తప్పనిసరిగా కావాలి. ఇంకొకటి ఉంటారు, ఎంఎస్సి గోల్డ్ మెడల్, ఎంఎస్సి మ్యాథ్స్లో గోల్డ్ మెడల్. వాడికి 4వ తరగతి పిల్లవాడికి మ్యాథ్స్ అర్థమైందిగా చెప్పలేదు, 10th క్లాస్ పిల్లవాడికి అర్థమైందిగా చెప్పలేదు, బట్ ఆయన గోల్డ్ మెడల్. అంటే గోల్డ్ మెడల్ ఇచ్చినోడు తప్ప, ఇతను తప్ప. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, మనకు ఎడ్యుకేషన్ ఎంతైనా పెంచుకోండి, ఏమైనా చేయండి. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి పిల్లవాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పే స్థితిలో ఉండాలి. పిల్లవాడికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండి నీకు ఎంఈడి ఉన్నా వేస్ట్ అయ్యింది. ఇక నేను అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయటంగా విమర్శించడంగా నిజం చెప్తున్నా. నాకు రూపా స్కూల్లో సరే వీళ్ళంతా అంటే మేడం గారు వీళ్ళంతా కానీ నాకు ప్రేమ్ కుమార్ సార్ ఉండేవాడు. ఆయన క్వాలిఫికేషన్స్ ఎంఈడి కదా, ఎంఈడి అయినా ఆయన నాకు ఆదర్శం. ఎందుకో తెలుసా? చెప్తే మళ్ళీ మీరు బాధపడతారు, లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే ఆయన నాకు ఆదర్శం. ఆయన ఎంఈడి నాకు ఆదర్శం. ఎందుకంటే చాలా మంది ఆదర్శం అంటే ఏ రకంగా ఆలోచిస్తారు, ఆయనలో ఫాలో ఆయనలో ఉండాలనుకుంటారు. నేను ఇంత 2 రకాల వ్యక్తులు నేను ఫాలో అవుతున్నాను. మనం చాలా మంది సినిమాలు చూసేది ఏం సినిమా చూస్తామంటే బాగా హిట్ అయిన సినిమా చూస్తాం, ఫెయిల్ అయిన సినిమా చూడం. కానీ ఫెయిల్ అయిన సినిమా చూడం. ఫెయిల్ అయిన సినిమా చూస్తే ఎందుకు ఫెయిల్ అయ్యో తెలుస్తుంది మనం, ఎందుకంటే అట్లాంటి తప్పులు మళ్ళీ మనం చేయం. అట్లాగే సొసైటీలో బాగా విన్ అయిన వాళ్ళని మనం చూడకూడదు, విన్ అయిన వాళ్ళని చూడకూడదు.
వాడు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చూడాలి. వాడు కూడా చెడిపోయాడు, ఎందుకు చెడిపోయాడు, వాడు చేసిన తప్పులు ఏంటి. కాబట్టి అలాంటి మనం చేయకూడదు. ఇది ఆదర్శం. అయితే ఇక్కడ సమాజంలో మనం ఏం చేస్తామంటే బాగా హై స్థాయిలో ఉన్నవాడిని, బాగా మంచి పొజిషన్లో ఉన్నవాడిని, వాడు నాకు ఆదర్శం, లేకపోతే వాడు మా ఫ్రెండ్, వాడు ఏం కాకపోతే మా ఫ్రెండ్ అంటారు, ఎందుకంటే ఉన్నతలో ఉన్నాడుగా. వాస్తవం అది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మీరు ఏ వృత్తైనా చేయండి, పాన్ షాప్ అమ్ముకున్నా పర్వాలేదు, దేశానికి రాష్ట్రపతి అయినా పర్వాలేదు, కానీ మీ యొక్క ప్రత్యేకత అక్కడ చూపించినప్పుడే మీకు ఆ పదవికి ఇది వస్తుంది. నువ్వు గవర్నమెంట్ జాబా, నీకు 2 లక్షలు వస్తున్నాయా, ఇది కాదు. మీరు చేసే పని ఏదైనా కావచ్చు, దాంట్లో మీ సరౌండింగ్లో ఒక ప్రత్యేకత చూపించినప్పుడు తప్పనిసరిగా మీకు ఒక అంటే గుర్తింపే కాదు, సమాజానికి మనం ఉపయోగపడతాం. అది ప్రధానం. తర్వాత శిష్యులు మనకి 3 రకాలు. ఎవరు చివరికి నాదొక శబ్దం అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు నేను రూపాసులతో అనుమానం చెప్పేసి ముగించేస్తాను. ఇప్పటిదాకా మన జీవితంలో ఎప్పుడైనా చెప్పాను. దీనికి మధ్యలో శిష్యులు 3 రకాలు. శిష్యులు, ప్రత్యక్ష శిష్యులు, ప్రత్యక్ష శిష్యులు, ఇంకోళ్ళు ఉన్నారు. చాలా ఉంటాయి. సరే, ఇక్కడ మనం ఎక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ శిష్యుడు, శిష్యుడు, లాస్ట్ ప్రశిష్యుడు. ప్రశిష్యులు కలిగి ఉండటం ఉపాధ్యాయుడు. అప్పుడు ఉపాధ్యాయుడికి ఒక చాలా సంతృప్తి ఉంటుంది, ఎందుకంటే తను పెట్టినటువంటి ఆ విద్యా వృక్షం ఇంకా కొన్నింటికి బోధిస్తుంది. 2, నా యొక్క శిష్యులు అయితే కాదు. ఇంకేంటంటే కేవలం ఇవాళ మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆలోచన మార్చుకొని వెళ్ళినప్పుడు అది ఇప్పుడు ఇక్కడ చెప్పింది మీకు ఉపయోగపడట్లే. మీరు అంత దూరానికి మనోడు చదువుకు సంబంధించి కనీసం 1 పాయింట్ అన్న తీసుకోవాలి. ఒక మంచి విషయాన్ని గమనించాలి. కేవలం గమనించడం కాదు, రంగాల్లో ఉన్న స్థితి ఎదగాలని కోరుకుంటూ లాస్ట్ ఎప్పటిదాకా అంటే 2000 నవంబర్ 19వ తారీఖు దాకా కేవలం డిగ్రీ అయిపోయి నేను బిఎస్సి బీజెడ్సి అక్కడ ఎట్లా ఉంటుందంటే బీఈడి పాస్ అయిన వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, బీఈడి లేని వాళ్ళు ఒక రకంగా ఉంటుంది. బీఈడి అంటే ఆ రోజుల్లో ఆంధ్ర ఐఏఎస్, బీఈడి కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా అదే బిఎస్సి కొట్టేటికి అతను కలపడం సమానం. ఇట్లా ఉండేది, ఎందుకంటే ఆ ఇంటెలిజెన్సీ ఉండేది వచ్చేది. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్ని కారణాల మూలంగా రూపా స్కూల్కి వెళ్ళాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో రిక్రూట్మెంట్ ఎట్లా ఉంటుందంటే తెలిసిన వాళ్ళు ఉండాలి, ఫ్రెండ్ లేకపోతే ఎవరైనా బంధువులు అట్లా ఉంటే మనోళ్ళని తీసుకుంటాం. అట్లా కాకుండా రెజ్యూమ్గా అలా సర్టిఫికేట్ చూసి తీసుకునేది వేరే పద్ధతి, కానీ జనరల్గా ఎక్కువ అట్లా తీసుకోవాలి. అట్లాగే నేను కొన్ని ప్రత్యేక పరిస్థితులతో నేను భద్రాచలం వచ్చేటప్పటికి నా ఉద్దేశం ఏంటి, అప్పటికి నాకు డిగ్రీ అయిపోయింది, పూర్తి కాలేదు. అండర్లైన్ దిస్ పాయింట్, డిగ్రీ అయిపోయింది, పూర్తి కాలేదు. విషయం అర్థమైందా? కెమిస్ట్రీ ఉన్నది, నాకు పీజీ చేయడానికి అవకాశం లేదు. ఆ పొజిషన్లో నేను ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏదో రకంగా చదువుకోవాలి, డిగ్రీ కంప్లీట్ చేసుకునే ఉద్దేశం భద్రాచలం వచ్చారు. నాకెవరు తెలియదు. ఫస్ట్ ఎల్ఎఫ్కి వెళ్ళాను. ఎల్ఎఫ్కి వెళ్తే అక్కడ పనిచేసే టీచర్ ఒక ఆయన చెప్పాడు. నేను వెంటనే నా డేటా చెప్పాను. ఆయన ఒక్కడే చెప్పాడు, నీ డేటాకి ఇక్కడ పనికి అస్సలు కుదరదు, నువ్వు ఇక్కడ పని చేయమని చెప్పాడు. వచ్చేసాడు. అతనే చెప్పాడు, ఇక్కడ రూపా స్కూల్ ఉంటుంది, అక్కడికి వెళితే వాళ్ళ పని జరగవచ్చు, నేను నీకు ఎవరన్నా తెలుసా, నాకు ఎవరు తెలియదా. నేను వెళ్ళేటప్పుడు అక్కడ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బయట వ్యక్తం చెప్తున్నారు, ఆయన కూడా నాకు తెలియదు, పరిచయం లేదు. వెళ్ళాను. అప్పుడు డివిఎన్ 4 చదువుతున్నాను. డివిఎన్ 4 మా మండలం, కానీ డివిఎన్ కూడా నాకు పరిచయం లేదు, డివిఎన్ తెలియదు. అప్పుడు మండలమైన మాత్రం ఊళ్ళో అంతా తీసుకుంటారా, తెలియదు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి కృష్ణారెడ్డి సార్ని కలిసి ఇలా అని చెప్పాను. చెప్తే సరే కానీ బాబు సార్ ఉంటారు, బాబు సార్కి వచ్చి నేను కలవను. ఎప్పుడు కలవాలంటే 10 గంటలకు రమ్మన్నాను. వెంటనే నేను మళ్ళీ వచ్చాను.
10 గంటలకు వచ్చారు, తెల్లారిపోతుంట. సార్ 10:30 అట్లా వచ్చారు. బుల్లెట్ లేదు సార్. 10 గంటలకు వచ్చిన తర్వాత ఎవరో తెలియదు, ఎవరు అక్కడ సచివాలయం ఉంటాడు బాబు సార్ అంటే లోపలికి వెళ్ళి నేను చెప్తాను చూశాను. నేను విషయం చెప్పాను, నా విషయం సార్ చెప్పాను. సార్ ఏదో కొద్దిగా ఇబ్బందిలో ఉన్నాను, నా విషయం కరెక్ట్గా వినలేదు ఆయన. వినకుండా సరే మీరు మధ్యాహ్నం రండి, ఒకసారి మీ రెజ్యూమ్ రాసినట్టు మధ్యాహ్నం పంపించారు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి నా డేటా రాసి సార్ ఇచ్చారు. సార్ అప్పుడు చూశారు, చూసి మీరు ఎప్పుడు వస్తారని అడిగారు. ఎప్పుడు వస్తారంటే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సార్ అన్న. నాకు హాస్టల్ కావాలి, నేను చదువుకుంటూ నాకు షెల్టర్ కావాలి, ఇది నా ఎయిమ్. మీ ఇష్టం, మీరు ఎప్పుడు వచ్చినా రైట్ అన్నారు. అంతే. అని ఇదేంటి ఇలాగంటారు, జోక్ అనుకోండి ఫస్ట్ అనేసి సరే అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా మీ ఓటు అనేసి సార్ ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, డైరెక్ట్గా నాతో పెద్దగా మాట్లాడలేదు అసలు. సరే అనేసి ఎప్పుడంటే మీ ఇష్టం మీరు ఎప్పుడు రండి అంటారు. మీరు మీకు కావాల్సిన బట్టలు తీసుకొని రండి, సరిపోతే ఒక ప్లేట్ అయితే ఇక్కడ ఉండదు, ప్లేట్ తెచ్చుకున్నాను కదా వచ్చారు. నాకు వాస్తవంగా డిగ్రీ అయిపోయింది, బీఈడి ఇంకా అర్హత లేదు. వీళ్ళంతా చూసేవాళ్ళు. సార్ పట్నం శ్రీనివాస్ గారు, ఆయన డిఎస్సి క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళ పాపను చాలా ఇబ్బంది ఉండాలి. మేడం డెలివరీ అయ్యారు, పాప టోటల్ సంథింగ్ లేదు నా క్లాస్. నేను వీళ్ళందరూ విచిత్రంగా చూసేవాడిని. వాళ్ళు డిఎస్సి గురించి మాట్లాడుకోవడం, బీఈడి అది నేను దూరంగా ఉండేది. వివక్షత అంటే చూసారా, వివక్షత అప్పుడంటే 2 గ్లాసులు అనేవాళ్ళే. 2 గ్లాసులు 4 కంపెనీకి వచ్చిన పోయి. మీరు ఇంకోటి చెప్పడం మర్చిపోయా. చాలా మంది ఏమంటారంటే ఎంకరేజ్ లేదండి నాకు, ఎప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు నాకు అంటారు. ఎప్పుడు చెయ్యడు, ఎంకరేజ్ కాదు, నిన్ను డిస్కరేజ్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా నాకు సార్ ఫలిస్తున్నాను అట్లా అంటారు, దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. కాదు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎవరో ఎంకరేజ్ చేయలేదు, మీరు రావాలి. మీ పని మీరు మంచిగా చేసుకోవడమే. ఎంకరేజ్ చేసేది, సంతోషించేది ఎవరంటే ఇద్దరే, తల్లిదండ్రి, గురువు. ఇద్దరు వారసత్వం వాళ్ళది. గురువు గారు మా శిష్యుడు పెద్దోడయ్యాడు అని చెప్పుకున్నాను అతను, తల్లిదండ్రులకు మావోడు అని చెప్పాడు. అంతేగాని మిగతా వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు. దయచేసి మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేయడం లేదని, లేకపోతే మిమ్మల్ని అభినందించలేదు. మీరు 100 విజయాలు సాధించండి, ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎవరు అభినందించరు, పక్కా రాష్ట్రం. కానీ మనం ఏంటంటే చిన్న తప్పుడు పని చేస్తే మాత్రం దాన్ని పదే. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణకి వెళ్ళాం, ఏం చేస్తున్నాం? ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ బిడ్డగా, థర్డ్ క్వశ్చన్ పిల్లలు. ఈ మాటలకు భయపడి కూడా కొందరు కావాలంటే నీకు వాడు ఏం చేస్తే నీకు ఎందుకు? మనం ఏం మాట్లాడాలి? బాగున్నావా చాలు. ఏం చేస్తున్నావు? పుసుకున్నవాడు జాబ్ ఏం జాబ్? వెంటనే ఏం జాబ్? గవర్నమెంటా ప్రైవేటా? నేను ఇది ఎందుకు చెప్తానంటే దయచేసి మిమ్మల్ని ఎవరిని డిస్కరేజ్ చేయడం కాదు, వాస్తవం. రైట్. ఇంకా రూపాస్కుల్లో సార్ అంత ధైర్యంగా తీసుకున్నారు. నన్ను ఏం అడిగేవాడు కాదు. జేమ్స్ సార్ ఆయన వెళ్ళాలంటే భయపడేవాడు. నన్ను సుమారు 20 రోజులు నాకు ఏం చెప్పలేదు. 20 రోజులు తినడం, కూర్చోవడం, వెళ్ళడం, అంతే. నాకేం డ్యూటీస్ ఇవ్వలేదు. అదేంటో నాకు అర్థమైంది కాదు. ఏదైనా చేస్తానంటే జేమ్స్ గారు ఉండేవాడు, అసలు క్లాస్కు పంపించేవాడు రాదు. ఇటువంటి పరిస్థితిలో 3 నెలలు అయిపోయింది. నేను సప్లీ రాసుకున్నాను. డిసెంబర్లో రిజల్ట్ వచ్చింది. డిగ్రీ పాస్ అయ్యాను. 31 డిగ్రీ పాస్ అయిపోయాను. డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు కొద్దిగా వ్యాధి పెరిగింది. జేమ్స్ గారు అడిగితే వస్తావా డిగ్రీ? జేమ్స్ గారు ఎక్కడ ఉన్నారో చనిపోయి ఆయనకు అలవాటు ఉండేది, అది ఎవరు నేర్చుకోకండి దయచేసి. ఏం అలవాటు తెలుసా కదా అంటే, క్రిస్టియన్ చేయడం కాదు, దయచేసి విమర్శించడం కాదు. ఒక్కొక్కరికి కొందరు మాట్లాడు ముక్కులు వేలు పెట్టుకుంటారు, లేకపోతే నవ్వుకుంటూ మాట్లాడతారు. ఇటువంటి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సార్ చూస్తే భయం వేసేది. సరే ఏదో చెప్పారు, తర్వాత ఏమన్నారు, ఏం చేయాలంటే నీకు బాక్సార్ చెప్తారు బాక్ అన్నారు. సార్ ఏమన్నారు, ఏం సార్ చెప్తారు. సరే ఆ తర్వాత ఏం చేశారంటే సార్ ఒకసారి నేను అడిగి నాకు కోపం వచ్చింది. ఏం చేస్తారు, ఏం చెప్పడం లేదు, ఏం చేయాలి, నేను ఇక్కడికి వచ్చి తింటాను కాదు. తర్వాత సార్ ఏమంటే హాస్టల్ పిల్లలు చూసుకోండి, స్టడీ అవర్ చూసుకోండి అన్నారు.
సరే ఓకే. తర్వాత 3, 4, 5 గంటలకు పాఠాలు చెప్పనేవాడు. చూసినా అంతే, స్టడీ వర్క్ చేయించండి అంతే నాకు. అట్లాగా 97 అయిపోయింది, 98 వచ్చింది. 97లో నాకు ఆ 3 సార్లు ఇచ్చారు, 350 రూపాయలు చాలు కవర్లో పెట్టించారు. అక్కడ నేను రాసుకున్నాను, ఇప్పటికి ఉంది నా దగ్గర 350 రూపాయలు. ఎప్పటిదాకా అంటే 97 డిగ్రీ క్లాస్ అయినా కూడా అదే ఇచ్చారు, మార్క్స్ కూడా అదే ఇచ్చారు. అయిపోయిన తర్వాత 98, 99 విద్యా సంవత్సరం అప్పుడు నాకు క్లాస్ ఇచ్చారు. 4 నుంచి 7 పబ్లిక్ అప్పుడు కాబట్టి 4, 6, 8 పబ్లిక్ పాఠాలు బోధించడానికి మాకు అర్హత లేదు, ఎందుకంటే వీడి లేదు కాబట్టి సరే అయిపోయింది. 98లో 650 రూపాయలు నా చాలు, 650 రూపాయలు. 99 దాకా నేను అక్కడ చేశాను, 2000 దాకా చేశాను. పీజీ కూడా అయిపోయింది, అక్కడ ఉండగానే పీజీ కట్టుకున్నాను, ఎంఎస్ఎల్ అయిపోయింది. వెంటనే 2000 సంవత్సరంలో కాంట్రాక్ట్ బేసిక్లో పోస్టులు పడ్డాయి, అప్లై చేశాను, వచ్చింది. ఇది అంతా కూడా నా ప్రతిభ కాదు, రూపాయలు ఉండబట్టే నాకు అదృష్టం కలిసి వస్తుంది అనుకున్నాను. అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరికీ మొదలైంది ఏంటంటే కంటెంట్ కదా, మాట్లాడితే ఇదే కావాలి. లెక్చరర్ అంటే కంటెంట్ కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే డిస్క్రైబ్ చేసినటువంటిది ఎక్కడ ఉంటుందో చెప్తాను. సరే అట్లా చేసుకుంటూ వచ్చి ఇంకా గవర్నమెంట్ సెక్టారే, గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ అది ఎట్లా ఉంటుందని మీకు చెప్పకూడదు. పెళ్ళైంది కానీ ఫస్ట్ నైట్ కాలేదు, డ్రైవర్ మాట అట్లాంటి జీతాలు కూడా ఉంటాయి. అట్లాగా ఉద్యోగం చేసి 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 అయినా సరే నేను చదువు వదులుకోలేదు. పీజీ అయిపోయిన తర్వాత ఎంఫిల్ చేశాను. సార్ నేను సార్ మీ పేజీ కూడా అయిపోతాను బాబు సార్, ఆయన నోటి యొక్క చదవంట. అట్లాగా నేను రాజేడ్ అయిన తర్వాత నాకు పిహెచ్డీ కూడా అయిపోయింది. 2017 పిహెచ్డీ అంటే అయిపోయింది, కంప్లీట్ చేసుకుంది 2017. డాక్టరేట్ కూడా అయిపోయింది నాకు. దాన్ని చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మన పట్టు విడవకుండా చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వస్తుంది. అదే ప్రభుత్వం కలిసి వచ్చింది. నౌ ఐ యామ్ ఏ గెజిటెడ్ ఆఫీసర్. కేవలం ఒక లక్ష్యంతో ముందుకు పోయినప్పుడు మనకు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎవరు ఏదైనా ఎంత డిస్క్రైబ్ చేసినా, మనకు లక్ష్యం అనేది ఉన్నప్పుడు తప్పకుండా మనస్థితికి పోవడం. అట్లానికి ఇటువంటి బాక్సాప్ లాంటి పెద్దల యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా మనకు తప్పకుండా ఉంటాయి. మరి ఇటువంటి మజిలీలో మనం ఉండటం మన యొక్క గర్వకారణంగా భావిస్తుంది. దయచేసి ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. సమాజంలో మనం పొగడతను కోరుకోకండి. మనల్ని ఎవరు అభినందించరు. ఇచ్చిన అది కేవలం తాత్కాలికమే, మనసులు కూడా కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు అనుకున్న లక్ష్యాలకు ముందుకు పోండి. మీరు మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా మీరు పేరు నా ధన్యవాదాలు. ముందుగా నేను లేట్గా వచ్చినందుకు క్షమించాలి. రెండోది, అంత బాల్యంలో మిమ్మల్ని ఏమి తెలియనప్పుడు అంతగా హింసించినందుకు అలాగా మళ్ళించదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే సుపుత్ర కొంపకేకగానే ఒక్కడే ఉంటాడు. వాడిని ఏమన్నా సరే ముందు వాడికి ముళ్ళు గుచ్చుకుంటే పల్లె గుచ్చుకుంటుంది పేరెంట్కి. సో అందువల్ల ఇప్పుడు చదువులు కూడా అంతే ఉన్నాయి. వాడికి అప్లికేషన్ రాస్తే అందులో తప్పులు ఎతకాలంటే రైతులని చెప్పకూడదు, తప్పులు ఎక్కువ ఉంటాయి. అలా ఉన్నది పరిస్థితి. సో మన లాస్ట్ బ్యాచ్ చూసాను నేను, రూపా స్కూల్లో రాశారు ఆ బ్యాచ్. నేను చూసాను, నేను తెలుగు మీడియం తెలుగు తెలియదు అంటే చిన్న తప్పే కదా సార్ అన్నారు. సరే చిన్న తప్పని ఇప్పుడు దాకా చాలా బోరుగా ఉన్నారు కదా, చిన్న తప్పు. ఒక ఆంటీ ఆకలిస్తున్నారు, ఇప్పుడు దాకా మేము మెదడు తిన్నాం, అప్పుడు భయంతో ఉన్నారు, ఇప్పుడు బాధతో ఉంటున్నారేమో. సరే అయితే ఒక ఆంటీ 3 స్టేర్ బిల్డింగ్ ఉన్నది, ఇల్లు అద్దెకి ఇవ్వబడి అని బోర్డర్ అయినది. ఒక పెయింటర్ ఉంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మేడ పైభాగం అద్దెకి ఇవ్వబడి బోర్డు రాసుకున్నారు. అంత ముందు వరకు ఒక్కరు కూడా రాలేదట. ఆ బోర్డు తెల్లారి బోర్డు పెట్టాక చాలా మంది లైన్లో ఉన్నారట. మీకు అర్థం ఆ మేడ మీద ఒక చిన్న అక్షరం తీసేసారు, మేడ కింద బాగా అద్దెకి ఇవ్వబడి. సో
ఆ రోజు చాలా మంది పిల్లలు ఉన్నారు. సో చిన్నతనం అనుకుంటా మనం దాంట్లో చాలా ఓకే. మరి ఆ రోజుల్లోనైతే నా ఉద్దేశం ఏంటంటే నా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ కూడా జీవితంలో పైకి రావాలి. సో కనిపిస్తుంది మీరు చాలా పైకి వచ్చారు, పక్కన కూడా వచ్చారు, ముందుకు కూడా వచ్చారు. వెరీ హ్యాపీ. సరే చాలా మంది జాబ్ చేస్తూనే ఉన్నారు, లేదా బిజినెస్ ఏదో మొత్తానికి సిటీ అప్పుడు అందరూ కూడా ఇప్పటిలా ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడు ఏంటంటే పనికి ఆహార పథకాన్ని గవర్నమెంట్ ఇప్పుడు అంతా సహర్భూతులా తయారు చేస్తుంది. మనం చదవకపోయినా చదివిన తర్వాత కూడా ఏంటంటే ఆ పెన్షన్ ఈ పెన్షన్ లేదా ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తే వాడికి వెళ్ళిపోతుంది. లేదా గవర్నమెంట్ కూడా అడగా తయారైంది. హార్లిక్స్ లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ నడిచేటట్లేదు. హార్లిక్స్ మీకు అర్థం అంటారు. సో మీ హార్లిక్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. 14వ తారీఖు 18వ తారీఖు వస్తుంది ఇప్పుడు నాకు తెలిసి. సో గవర్నమెంట్ పరిస్థితి కూడా అలా అయిపోయింది. సరే అప్పుడు మీరున్న పరిస్థితిలో మరి అలా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అరే బాబు 1 సెంటీమీటర్ కష్టపడు, నువ్వు ఎన్నో కిలోమీటర్ అంటే బాల్యంలో 1 సెంటీమీటర్ కష్టపడు, నువ్వు లైఫ్ లాంగ్ ఎన్నో కిలోమీటర్లు హ్యాపీగా ఉంటావు అనేది నా మోటో. ఇప్పుడు అలా కాదు, సెంటీమీటర్ కాదు కదా అది కూర్చోడం కాదు, నేను వెళ్ళాలన్నా అంటే ఏమనే పరిస్థితి లేదు. లేదంటే చెప్పాను కదా ఇంటికి ఒకలా ఉన్నారు, అప్పుడు 2 ముగ్గురు మీరు ఏమైనా చేసి చదువుతే కాదు. ఇప్పుడు అలా కాదు, మీకు డబ్బులు ఇచ్చేదాన్ని కొట్టడానికి. అందుకనే శ్రీనివాసరావు అన్నారు సార్ తిరిగిన అందులో ఉంది, కానీ ఆయన చదువు పర్లేదు ఉన్నారు కదా. సో మరి ఇప్పుడు లేదు డబ్బులు ఇచ్చామా సర్టిఫికేట్ కావాలని కొట్టవద్దు తింటారు. ఉత్తరం రాయడం కొంతమంది వచ్చారు అప్పట్లో కూడా, ఇంతవరకు మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఉంటే మీద నేనే చేయలేదు, మీరు ఎవరైనా కొట్టడానికి అలా అడిగినాలు ఉన్నారు. సో అలా చూస్తే చాలా మంది ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అవ్వకుండా చాలా మంది ఏం చేయని కూడా కనిపిస్తూ ఉంటారు. మీ తర్వాత మ్యాచింగ్ చేస్తే మీరు చాలా లక్కీ చెప్పాలంటే. కానీ అప్పుడు మరి నేను కూడా తర్వాత చేంజ్ అయిపోయింది, ఎందుకంటే సొసైటీ మారిపోయింది, తప్పట్లేదు కదా. ఇప్పుడు ఎవరినన్నా కొట్టామంటే ఎవరో అడ్రస్ కనుక్కొని మరి వచ్చి కూడా కొట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు చదువు అంటలేదు, సాధారణ చదువు పోయేది లేదు, పోయేది లేదు, రెండూ లేదు. ఏంటంటే 2 స్కూల్కి వెళ్ళి తిని ఇంటికి వచ్చి తిని లాస్ట్ 2 వర్డ్స్ ఏంటంటే తిని అలా అయిపోయింది పరిస్థితి. పేరెంట్ కూడా ఏమనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పెద్ద అయినా కానీ వాడికి ఒక పెద్ద బైక్ కావాలి లేదా కారు కావాలి. ఆడు కొన్న చచ్చిపోతాడు, కొనపైన చచ్చిపోతాడు. ఎందుకు చెప్పండి? కొట్టి వాడు ఆగడు, అంత పైన బండి కొనలేదనుకో, నువ్వు ఎందుకు కొనలేదని ఏదో ఒకటి చేసుకుంటాడు. సెన్సిటివ్ గా పెరుగుతున్నారు, బాగా సెన్సిటివ్ గా పెడుతున్నారు. మనకంటే ఇప్పుడు ఆ గోల్డ్ ఉంది, దాన్ని ఒక ఏ దెబ్బ చుట్టూ దెబ్బ లేకుండా మీరు చెవులకి మెడలో పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. ఇచ్చిన పరిస్థితి కూడా అంటే అలాగే రాయి ఉంది, దాన్ని పుట్టి బండరాయికి ఎవడో దండం పెట్టాడు కదా, దాన్ని ఏమైనా 4 దెబ్బలు వేసుకుంటే ఒక ఆకారం తీసుకొస్తే వెళ్ళి ప్రతి ఒడు ఆ ఉండిలో 4 దెబ్బలు వేస్తాడు, దండం పెట్టి వేస్తుంటాడు. సో అలా ఆలోచించేవారు అప్పుడు. అందువల్ల మిమ్మల్ని తప్పని పరిస్థితుల్లో అప్పుడప్పుడు పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీరు అప్పుడు విలన్లా కనిపించారు. ఇప్పుడు కూడా మనకి మీరు ఇంట్లో చూడండి, నీకు ఎవరు బాగా ఇస్తుంటే ప్రతి ఒక్కరు మా మమ్మీ అంటారు. ఎందుకంటే మమ్మీ డమ్మీ, మనం ఏం అంటారు. నా కొడుకు వాడు ఏం చేసినా రైట్ అయ్యి ఎదురింట్లో తిన్నా మా అబ్బాయి కాదు వాడిదే రైట్ అంటారు. తర్వాత 2 వీక్ లోపలికి వెళ్ళాక వేరే విషయం. ముందు మాత్రం నా కొడుకు బంగారం, నా కూతురు బంగారం అంటారు. అవునా? అదే నానంటే విలన్, ఏ తప్పు చేసినా వెంటనే వాటి వీకారు ఈ తప్పు ఎందుకంటే మళ్ళీ అలా చేయకూడదని పడతారు. అందుకనే ఎవరికైనా మన ఇంట్లో మమ్మీ ఇష్టం బాగా ఏదో ఒక ఏజ్ వచ్చారు. తర్వాత పిల్లలు బాగా డెవలప్ అయినా ఏదైనా సరే నేనంటాను ఫస్ట్ తల్లే కారణం. ఎందుకంటే వాడిని పాటు చేసినా బాగు చేసినా ముందు తల్లి. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు, కానీ డాడీ చెప్పకూడదు, తెలియకూడదు, తెలిస్తే ఊరుకోడు కదా. సో అలాగే టీచర్ నేను అనుకుంటాను అసలు మిమ్మల్ని కొట్టి మమ్మల్ని కొట్టి అయితే లేదు, ఒక మొట్టగా వేస్తే ఈ పైన ఒక బొడగా అనిపించేది, ఇక్కడ తొడకాసం పెడితే ఆ పలక తయారయ్యేది. సో అలాగే ఈ పలకలు కాదు, ఇసుక ఎండలో ఇసుక పోతే ఆలు తెప్పించారు ఏబిసి లెవెల్లో కూడా ఇంకా ఎక్కువ ఏబిసి వచ్చి. సో అలా ఉండేది. అందుకనే నేను మీకు 4 అక్షరాలు చెప్పగలిగానుకున్నాం. తర్వాత ఇప్పుడు మరి కొంతమంది టీచర్లు అయ్యారన్నది చాలా సంతోషం. ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు
మేము మీకు విద్యను అందించడమే ముఖ్యం కాదు, మీరు లైఫ్లో సెటిల్ అయ్యి ఏదైనా చేస్తుంటే చాలా ఆనందం. వాస్తవానికి ఇవాళ నేను ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, మీకోసం వచ్చానమాట. మా అబ్బాయి మనలో ఎంగేజ్మెంట్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడ ఉండాలి. కానీ ఈ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు, మా పిల్లలందరినీ నేను చూడాలి. ఎందుకంటే ఆ అనుభూతి ఆనందం వేరే ఉంటుంది. లాస్ట్ వీక్ చూశాను, పిల్లలకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు టీచర్ కనిపిస్తే వీడు ఇంకా బతికే ఉన్నాడా అని చూసే పరిస్థితి. ఎందుకంటే అప్పుడు బాగా కొట్టాడు, పోయాడు అనుకున్నా ఇంకా ఉన్నాడా అనే అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు. చూస్తే అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరో తెలియదు అన్నట్టు. నా తెలిసివరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. కానీ ఏదైనా మరి మీరు అన్ని కొట్టినా తిట్టినా ఇంకా గుర్తు పెట్టుకొని నన్ను పిలిచినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది నాకు కనిపిస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా చాలా రెస్పెక్ట్గా, ఇప్పుడు కూడా తెలియని భయం అయితే వాళ్ళకి ఉంటుంది, నాకు తెలియదు. నేను మాత్రం ఫ్రెండ్లీగా ఉండాలనే చూస్తారు. మొన్న వచ్చారు ఆ రాజేష్ ఫోన్ వచ్చి కిందకి వెళ్ళిపోయాడు, ఎవరికి ఫోన్ ఎవరికి మా ఇంట్లో పోయిందని చూస్తే అయితే వచ్చింది వీలే కదా రాజు సార్, మనం చూసిన పని సార్ ఇంకా భయం బాబు, మీరు మాకంటే నేనంతో ఇంచుమించు అంతే ఉన్నారు, అవునా? సో ఇప్పుడు భయపడాలంటే అదొక గౌరవం, ఆ డిసిప్లిన్. మీరు అన్నప్పుడు ఏంటంటే ఆ భయంతో మనం ఏదైనా పని చేయాలంటే ఆ భయంతో చేస్తాం. పొద్దున్నే మనం లేమం, ముసుగేసుకొని పడుకుంటాం, మమ్మీ ఏమవుతాం. అదే డాడీ ఒక ప్యాకేస్తే డాడీ వెంటనే లేచి కూర్చోం, మమ్మీ 100 సార్లు కూర్చొని లేపం, అలారం పోయిందని దాని పీక నొక్కుతాం 4-5 సార్లు. అదే డాడీ అయితే లేస్తాం, మమ్మీ అంటే లేవం. ఎందుకంటే ఏదైనా భయము భక్తులు ఏదో ఉంటే మనం ఏదైనా పని చేస్తాం. సరే, ఏదైనా మరి మీరు ఇంకా ఇక్కడ వచ్చిన పని మీరు చాలా మంది ఇందాకే చెప్పారు, కొంతమంది ట్రేడ్ చూస్తే గుర్తుపడదు. ఎందుకంటే అప్పటికిప్పుడు కళగా ఉన్నారు, కొంతమంది గుర్తుపడడం కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క డబ్బులు అయ్యారు. నేను కూడా చూసి చాలా కాలం. నా ఫస్ట్ స్టూడెంట్ వచ్చి రజని. మీ అందరికంటే ముందు నేను భద్రాచలం చదువుకోవడానికి వచ్చినప్పుడు నా 10th అయిపోయిన తర్వాత వెంకటేశ్వర కాలేజీలోకి వచ్చాను. అప్పుడు చదువుకోవాలంటే వెనక సపోర్ట్ లేదు, ఏం చేయాలి, వాళ్ళ డాడీ పిలిచారు, రమణ ఎందుకలా కార్యం ఉంటావు, నీ పిల్లలకి ఎంత చూసి చెప్పుకుంటే బాగుంటుంది కదా అని. సో అప్పుడు స్టార్ట్ చేశాను. రజనీను శాంతి వాళ్ళిద్దరు నా ఫస్ట్ స్టూడెంట్స్. అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత నేను బీపీఎల్లో చేస్తూ తొందరగానే వచ్చేస్తాను. నేను ఎక్కువ మాట్లాడుతుంటే పాపం ఎందుకు మాట్లాడారు అందరూ, నాకే మైక్ పట్టుకుంటాను, ఎక్కువ మాట్లాడుతుంటారు. అప్పటి నుంచి నీకు అయినా ఉంటారు అలా. సో అలా అయిపోయిన తర్వాత ఇంటర్ డిగ్రీ చదువుతూ నేను ట్యూషన్ చెప్పుకుంటూ చదువుకున్నాను. ఒక పక్క ట్యూషన్ చెప్పడం, నైట్ 12 hours టీపీఎల్లో పనిచేయడం, ఒక కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్గా, ఇంటి దగ్గర కట్టెలు పెట్టమంటూ కూడా ఇలా కూర్చోబెట్టి చదువుతుంది. అప్పటికి నా పని ఖాళీ ఉంటే అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళేవాడు, మంచిగా నాకు ఫోటో ఉండేది కాలేజ్. సో ఇలా అలా చేస్తూ తర్వాత సమతా స్కూల్లో ఫస్ట్, తర్వాత అది వచ్చి ఇందులో వచ్చిన తర్వాత రూపర్ స్కూల్ వచ్చిన తర్వాత బాబు సార్ ఏంటంటే నేను ఏం చేసినంటే ఏది చేస్తా ఉన్నా సరే ఓకే అనేవాళ్ళు. ఎందుకంటే ఏదన్నా పిల్లల డెవలప్మెంట్ కోసం ఆలోచించాను. 2-3 సార్లు ఇలాగా నేను పిల్లలు కొట్టే విషయంలో పేరెంట్స్ వస్తే కూడా సార్ సపోర్ట్ ఇచ్చారు, నన్ను కూడా కొట్టడానికి వచ్చారు. ఎందుకంటే పిల్లలంటే అంత ప్రేమ ఉంటుంది, నేనంటే అంత ప్రేమ ఉంటుంది కదా, ఎవరి పిల్ల కాకి పిల్ల కాకపోతుంటే వాళ్ళు కొడుతుంది కదా. సో అప్పుడు వాళ్ళని అలా పిలిచి మీకు అవసరమైతే సార్ చెప్పారు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, అంతేగాని ఇక్కడ ఏది సార్ నాకు అనడానికి వీల్లేదని చెప్పారు ఒకసారి ఒక స్టూడెంట్ విషయంలో. సో అలా ఆ తర్వాత మళ్ళీ నేను ఓన్గా స్కూల్ పెట్టుకోవడం జరిగింది. సార్ కూడా వేరే బిజినెస్లోకి వెళ్ళిపోయారు. సరే, ఏదైనా ఈ ఫీల్డ్ వదలలేకపోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల రీత్యా నేను అసలు ఇప్పుడు టీచింగ్ చేయట్లేదు, మళ్ళీ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్గానే అడుగుతున్నాను. తప్పదంటే పేరెంట్స్తో మాట్లాడుతున్నాను, వాళ్ళకి చెప్తున్నాను. ఎప్పుడైనా అంటే ఏంటి కొట్టారా, ఒక టీచర్ కొట్టారంటే ఎందుకు కొట్టారు అడిగారా అంటే అది అడగరు, కొట్టారు అంటే. ఇది ట్రయాంగిల్, పేరెంట్ టీచరు స్టూడెంట్ ముగ్గురు ఉన్నారు. మీరందరూ ఏదో మేమేదో పొడి చేసి ఉంటాం కదా, మీరే పెద్ద తోడు. ఎందుకంటే అప్పుడు మీరు బాగా చదివారు, చెప్పింది విన్నారు. అలా బాబు ఒక సెంటీమీటర్ కష్టపడ్డారు, మీరు కిలోమీటర్ కష్టపడ్డారు. అందుకే ఇప్పుడు లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యారు. మరి ఇప్పుడు ఎవరైనా అలా ఉంటున్నారా? పిల్లలు ఏదైనా చెప్తే హోంవర్క్ కూడా చేయకపోతే బాబు క్లాసులో కూర్చోబెట్టి ఇప్పుడు రాయలేదు అప్పుడు ఒక్కొక్కటి 10 సార్లు రాయించేవాళ్ళు, గుర్తుంటలేదు. నేనైతే ఏదైనా ఒక ఆన్సర్ రాసిన చిన్న తప్పైనా మళ్ళీ మొత్తం రాయించాను. మరి మీరు తిక్కనుకున్నారు ఏమనుకోరు నాకు తెలియదు, కానీ
నేనేంటంటే చిన్నతనం కూడా లేకుండా ఉండాలి, మంచిగా చదవాలనేది నా ఉద్దేశం. సరే ఏదేమైనా మరి లైఫ్లో మీరు ఒక స్టేజ్కి వచ్చేసారు కాబట్టి వీళ్ళందరూ బాగా పూర్ ఎవరనంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఫుడ్ లేని ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. అలాగనే మీరు డొనేషన్స్ ఏదో ఒకటి పెట్టి మళ్ళీ ఏదో చేద్దామంటే ఇందులో సగం మంది వస్తారు మళ్ళీ నెక్స్ట్. ఎందుకంటే మేము కూడా పెట్టిన తర్వాత ఏదో చేద్దామంటే కాస్త 56 మెంబర్స్ అయితే 45 వచ్చారు. నెక్స్ట్ ఎవ్రీ 2 years దొంగడు ముత్యాలమ్మ జాతర అప్పుడు పెడతారు. ఎందుకంటే మా కోసం సగం, జాతర కోసం సగం మంది వస్తారు అలా అని. సో వచ్చిన తర్వాత ఇలా ఈ స్కూల్కి ఏమైనా జాతర అంటే నెక్స్ట్ ఇయర్ సగం మంది వచ్చారు. ఆ కారణం నుంచి ఏం చేయొద్దు, మనం అందరం కలుద్దాం సార్, ఆ మూడని చూసేద్దాం మూడోలని అలా ఉండకూడదు. ఎవరైనా పూర్ ఉంటే వాళ్ళకి డబ్బు సహాయం చేయొద్దు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే చేయండి. కాబట్టి మీరు ఎవరికైనా సాయం చేస్తే మర్చిపోండి, మీకు సాయం చేసిన మాత్రం గుర్తుపెట్టుకోండి లైఫ్లో. అది మాత్రం ఎప్పటికీ లైఫ్లో మనం చేయాల్సిందని. తర్వాత మరి మీరు బాల్యం నుంచి మనం నాకు ఇక్కడ కవులు పండితులు ఉన్నారు, నాకైతే కవిత రాదు కానీ చిన్నదోటి పూసిన పువ్వులన్నీ రాలిపోతూ ఉంటాయి, పండిన పండు రాలిపోతుంటాయి. కానీ రూపా స్కూల్లో చదువుకున్న మీ అందరి యొక్క స్నేహం ఎప్పటికీ చిరకాలంగా ఉండాలని, అది టైటానిక్ షిప్ లాగా వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్షిప్ మంచిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ కూడా ఆల్మోస్ట్ మీ తీపి జ్ఞాపకాలు పంచుకున్నామని మీరు వస్తే మా జ్ఞాపకాలు మీరు పంచుకున్నారు. అలా కొన్ని నిజాలు కూడా మీకు తెలిసినాయి కాబట్టి అదొక అనుభవం. ఓకే, ఈ రోజు కార్యక్రమంలో ఇంతగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా 25 సంవత్సరాల తర్వాత కలిసారు. 25 ఏళ్ళ క్రితం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళామనుకోండి, మనం మీరు ఎంత ఎలా ఉన్నారో ఊహించుకోవాలి వస్తారు. ఆ రోజు నేను ఎలా ఉన్నా ఊహించుకున్నాను. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నారు అంటే ప్రతిదీ కూడా మారిపోతూ అలా మారిపోయేదానికి మనం సిద్ధపడినప్పుడే మన లైఫ్ అంతా కూడా, మన జీవితం అంతా కూడా ఆనందం కల్పిస్తుంది. నాకేదో కావాలని ఆశపడి వెంబర్లాడితే బాధ కలగచ్చు, దుఃఖం కలగచ్చు, ఇబ్బంది కలగచ్చు. నాకు వచ్చింది చాలు అనుకుంటే ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. మీలో అందరూ కూడా ఆల్మోస్ట్ చక్కగా సెటిల్ అయ్యారు, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, ఎలా అయినా సరే. అది మిమ్మల్ని అందరూ చూస్తుంటే సంతోషంగానే ఉంది. ఈ కార్యక్రమంలో ఇంత మీ స్నేహితులను అందరినీ కలపడంలో ముఖ్యంగా తెలిసినటువంటి మన రాజు కానీ, తర్వాత రవి కానీ, ఇక్కడ మీరంతా కూడా ఇలా కలిసేందుకు, అలాగే మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు కూడా. యాక్చువల్గా మీ అమ్మా నాన్నలు అంటే మీకు రిలేషన్ ఉంటుంది, మీకు జన్మనిచ్చిన వాళ్ళు, మీ అన్నదమ్ములు, అలాగే మీ ఫ్రెండ్స్ కొంతమంది మీకు గుర్తుపెచ్చు. కానీ ఆ రోజున ఏదో సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదువు చెప్పిన టీచర్లు మీరు గుర్తుపెట్టుకున్నారంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రభావితం చేశారన్నది మీకు తెలుస్తుంది. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ లైఫ్లో ఇంకొకరికి ఆదర్శం కావాలి, మీ పిల్లలకు కూడా ఆదర్శం కావాలి. పిల్లలకి టీచర్లు చెప్పారు, వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. నాకు వాళ్ళ కష్టాలు తెలుసు కానీ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎందుకంటే నేను టీచింగ్ చేయలేదు ఎప్పుడు. బట్ వాళ్ళు ఎలా చేస్తారో చూసేవాడిని, ప్రాబ్లం ఉంటే చెప్పగలిగేవాడిని. ఆ రోజులు కష్టపడడానికి, స్కూల్కి అంత మంచి రేంజ్ రావడానికి కూడా కష్టపడే టీచర్లు, కష్టపడే వ్యక్తులు మాత్రమే నేను తీసుకున్నాను. వాళ్ళ క్వాలిఫికేషన్ ఎప్పుడు నేను చూడాలి. వీళ్ళు కష్టపడతారు, వాళ్ళకి సబ్జెక్ట్ తెలియకపోయినా ఒక్కోసారి వాళ్ళకి తెలియని సబ్జెక్టులో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అని చెప్పిస్తే కష్టపడే మనస్తత్వం ఉండబట్టి ఆ సబ్జెక్ట్లో సక్సెస్ అయ్యారు. ఎగ్జాంపుల్ రాజుగారు తీసుకోండి, శ్రీనివాసరావు గారు, ఆయన బీజేసీ తెలుగు మీద అటు భయపడ్డారు, ఎందుకంటే ఇంకా ఛాన్స్ దొరికింది, భయపడ్డారు. అలాగే జ్యోతి కుమార్ గారు చెప్పారు, సోషల్ చెప్పారు, ఇంగ్లీష్ క్లాస్ చెప్పారు. నేను అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుని దాంట్లో నేను గ్రేట్ అని చెప్పుకోవడం, దానికి నిరూపించుకునే వ్యక్తిని మాత్రమే అక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ రోజున వాళ్ళు అలా కలిసి వచ్చారు. ఏదైనా సరే ఇచ్చిన పని చేయగలిగే సత్తా మనకు ఉండాలి.
చేయాలనే తపన ఉండాలి. అదే ఇవాళ ఇప్పుడు మీరు మిడిల్ ఆఫ్ ద లైఫ్ ఉన్నారు. మీరు ఇంకొక ఆదర్శం కావాలంటే ఫస్ట్ మీ పిల్లలకు మీరు ఆదర్శం కావాలి. ఆ పిల్లలు మా నాన్న గ్రేట్, మా అమ్మ గ్రేట్ అనుకోవాలంటే వాళ్ళకి మీరు చెప్పే విషయాలు కూడా మంచి విషయాలే చెప్పాలి. మీరు ఆచరిస్తేనే వాళ్ళు ఆచరిస్తారు. ఇది దృష్టిలో పెట్టుకుని చక్కగా నెక్స్ట్ రేపటి జనరేషన్ని మంచి మన దేశ భవిష్యత్తు కోసం మంచి జనరేషన్గా తీర్చిదిద్దండి. ఇందాక మన రామ్ గారు చెప్పారు, మన చేత అయితే సాయం చేయాలి. మన దేశ భవిష్యత్తు అనేది ఎప్పుడు మీ మీద ఆధారపడి ఉంది. మాది కొంతవరకు అయిపోయింది. నేను మిమ్మల్ని తయారు చేసి ఉద్దేశం మీ మీద ఆధారపడింది కాబట్టి మీరు మన దేశ భవిష్యత్తు గురించి మన దేశ లెవెల్లో రాష్ట్ర స్థాయి కాబట్టి జిల్లా మన ఇంట్లో మన వీధిలో మన ఇంట్లో ఉన్నదాని వాళ్ళకన్నా సాయం చేయడం అలవాటు చేయండి. అలాగే నేను ఎప్పుడు నాకు నచ్చిన మాట ఏంటంటే, మనం ఈరోజు బతుకుతున్నామంటే మన కోసం బతికితే, నా కోసం నేను బతికితే ఈరోజే బతుకుంటాను. ఎదుటివాడి కోసం, ఎదుటివాడి సాయం చేయడం కోసం బతికితే రేపు కూడా నేను బతుకుంటాను, ఒకవేళ నేను మరణించిన. అలాగే ఇదే ఆదర్శాన్ని తీసుకుంటే మనందరికి కూడా ఒక ఫ్యామిలీలాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఫోటో దిగాలంటే దేశంలో కూడా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇక్కడితో నేను ఆపుతాను. అందరూ కూడా కొద్దిగా మహాని చిరునవ్వు గురువుకి ఒకసారి ఫోటో దిగుదాం. ఆయన అయిన తర్వాత నేను కూడా సెలవు తీసుకుంటాను. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే గురువుల్ని దేవుడితో కొలుస్తారు. యాక్చువల్గా దేవుడిని మనం ఈరోజు వచ్చి సత్కారం ఇచ్చుకోవాలని మనం అనుకుంటున్నాం. జస్ట్ 2 minutes.
రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు छोटी 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 बातें वो मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें
ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें छोटी छोटी बातें बातें मीठी 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 यादें मीठी मीठी यादें यादें ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you.